నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ అండి. ఓకే, ఈజ్ ద కాన్స్టిట్యూషనల్ బాడీ దట్ వర్క్స్ టు సేఫ్ గార్డ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది షెడ్యూల్ క్యాస్ట్ అన్నమాట ఆఫ్ ఇండియా. ఆర్టికల్ 338 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ ది కమిషన్ అన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ అనేది మీకు పాలిటీలో వస్తుంది, దయచేసి అక్కడ చదువుకోండి మీరు. ఓకేనా, మీరు చదివేసే ఉండుంటారు. ఓకే, కెన్ ఐ మూవ్ ఫర్దర్? శ్రీనాథ్, తొందర ఏం లేదు, కంగారు పడకు, నిదానంగా రాయి, మంచిగా రాయి, సరేనా? సో ఇట్ ప్రొవైడ్స్ ఫర్ ది నేషనల్ కమిషన్ ఫర్ ది షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ with the duties to investigate and monitor all the matters relating to the safeguards provided for them, to inquire into specific complaint and to the participate and advise on the planning process of their socio-economical development. మనం ఏం మాట్లాడుకున్నాం? యూసీ అని మాట్లాడుకున్నాం. అంటే సోషల్, ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, ఎకనామికల్. ఓకే, సోషల్, ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామికల్ బెనిఫిట్స్, వీరికి ఏ ఎక్స్ప్లాయిటేషన్ జరిగినా సరే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ చూసుకుంటుంది అన్నమాట. మరియు ఎవరైనా అన్టచబిలిటీ ప్రాక్టీస్ చేసినా ఇట్ కెన్ టేక్ అ సుమోటో కేస్ అండ్ ఇట్ కెన్ ఇన్వెస్టిగేట్ అండ్ ఇట్ హ్యాస్ ద పవర్ ఆఫ్ ది సివిల్ కోర్టుకు ఉండే పవర్ ఉంటుందన్నమాట. సో దీనివల్ల ఏమవుతుంది? యూసీని జరగకుండా మనం ఆపగలిగితే మరి వాళ్ళ షెడ్యూల్ క్యాస్ట్కి ఉన్నటువంటి డెఫినేషన్ని మరి అప్లిఫ్ట్ చేయగలగాలి కదా మనం. ఓకే, సో వాళ్ళకి ఇంత డిప్రివేషన్ జరుగుతుంది కాబట్టి దిస్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ విల్ లుక్ ఆఫ్టర్ ది ఇండివిజువల్ కేసెస్ అని చూసుకోవచ్చు. మొన్న మీరు ఉత్తరప్రదేశ్, బీహారు, మహారాష్ట్రలో ఇలాంటి కేసెస్ చూస్తూ ఉంటారు అనమాట. ఎస్సీలతో జనరల్గా అప్పర్ క్యాస్ట్ పీపుల్ చెప్పులు తొడిపించడం, చెప్పులు పట్టుకురా అని చెప్పడం, లేకపోతే చెప్పులతో కొట్టడం. ఓకే, లేదు అనుకుంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ చేసుకుంటే చెప్పుల దండలు వాళ్ళ మెళ్ళలో వేసి గాడిదల పైన ఊరేగింపు చేయడం, అది ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటి న్యూస్ పేపర్లో ఎక్కడైనా కనిపించింది అనుకోండి, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ దే కెన్ టేక్ దిస్ కేస్ యాజ్ ఏ సుమోటో అండ్ దే కెన్ ఆల్సో ఇన్వెస్టిగేట్ అనమాట. సో ఇది అర్థమైంది కదా నేషనల్ క్యాస్ట్, ఇది అర్థమైపోయింది మీకు. నెక్స్ట్ వచ్చేసరికి హిస్టరీ అండ్ ఆరిజిన్. ఓకే, హిస్టరీ అండ్ ఆరిజిన్ వీళ్ళకి ఒక స్పెషల్ ఆఫీసర్ ఉంటారండి. ఇనీషియల్ ది కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ ఫర్ ది అపాయింట్మెంట్ ఆఫ్ ది స్పెషల్ ఆఫీసర్ అండర్ ది ఆర్టికల్ 388. దేని యొక్క హిస్టరీ అండ్ ఆరిజిన్? నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్. ఓకే, వీరికి ముందు వీరికి ఒక ఆఫీసరే ఉండే, స్పెషల్ ఆఫీసర్ టు లుక్ ఆఫ్టర్ ది డిస్క్రిమినేషన్ ఆర్ అన్జస్ట్ డూయింగ్ ఆన్ వాట్ సోషల్, ఎకనామికల్ అండ్ ఇంకో ఏంటి ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్, ఎక్స్ప్లాయిటేషన్ చూడడానికి. బట్ ది స్పెషల్ ఆఫీసర్ వాజ్ డిజైన్డ్ ద కమిషనర్ ఫర్ ది షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్. ఒక స్పెషల్ ఆఫీసర్ ఉండే, ఏది ఆర్టికల్ 388 కింద. దాన్ని తీసేసి ఏం చేశారు? ఇప్పుడు నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ చేయడం జరిగింది. ఇది రాసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, అర్థమవుతుంది నేనేం మాట్లాడుతున్నాను? ఈజీనే ఉందా క్లాసు? చెప్పండి. అవును, సపరేట్ బాడీయే ఉంది. ఓకే, నిద్ర వస్తుందా? వాటర్ తాగాలి, పోస్ట్ లంచ్ పీరియడ్ కదా, అట్లే ఉంటుంది. అపాయింట్మెంట్ వచ్చినాయి అంటే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ వచ్చాయి. ఒక చైర్మన్ ఉంటారు, 4 సభ్యులు ఉంటారు అనమాట వారిలో. ఓకే, సో ఒకరిని తీసేసి 5 పెట్టడం జరిగింది. ఓకే, రాసుకున్నారు శ్రీనాథ్? అజయ్, శ్వేత గారు? సో 65th Constitutional Amendment Act 1990, it replaced the one-member system with a multi-member National Commission for Scheduled Caste and Scheduled Tribe. The Constitution, 65th Constitutional Amendment Act of 1990 amended the Article 388 and brought the 388A also. చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో 100% అడుగుతారు, చాలా సార్లు అడిగారు, ఈసారి కూడా అడుగుతారు, కంపల్సరీ అడుగుతారు అన్నమాట. ఓకే, కంపల్సరీ అడుగుతారు. ఆర్టికల్ మన అడుగుతారు బాడీగా ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ చేశారని అడుగుతారు. ఓకే, 65th Constitutional Amendment Act అన్నమాట, 1990. ఇయర్ కూడా గుర్తుంచుకోవాలి, ఎందుకంటే ఆ ఇయర్ కూడా అడుగుతారండి. మీరు కంగారు పడొద్దు, నిదానంగా నేర్చుకోండి. ఓకే,
ఏ రోజు చెప్పింది ఆ రోజు నేర్చుకోండి, కంపల్సరీ సర్వీస్ వస్తుంది. మీరు సార్ మా హాస్టల్ దగ్గర ఒక 10 సంవత్సరాల నుంచి చదువుతున్నాడు సార్ సీనియరు, ఆయనకు వస్తుందా నీకు వస్తుందా, నీకే వస్తుంది, నువ్వేం కంగారు పడకు. ఓకే, సో నువ్వేం చేయాలి అంటే నీకు ఫ్రెష్ నాలెడ్జ్ ఉంటుంది. ఓకే, ఫ్రెష్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి నువ్వు ఏ రోజు ఆ రోజు చదువుకోగలిగితే నీకే కంపల్సరీ వస్తుంది, నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. సరేనండి. సో విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ మేడ్ ది చేంజెస్ ఇన్ ది నేషనల్ కమిషన్ ఫర్ ది షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్? 65th Constitutional Amendment. What the changes brought by the 65th Constitutional Amendment Act of 1990? Of National Commission for SCs and STs అన్నమాట. ఓకే, మనకి ప్రస్తుతానికి SCs అని ఉంది కాబట్టి విత్ సింగిల్ మెంబర్ బాడీ నుంచి మల్టీ మెంబర్ బాడీకి చేయడం జరిగిందన్నమాట. ఓకే, మల్టీ మెంబర్ బాడీకి. సో 89th Constitutional Amendment Act of 2003. By this amendment, the erstwhile National Commission for SC and ST was replaced by the two separate commission. Okay, the year 2004, which were the National Commission for Scheduled Caste and Scheduled Tribe వచ్చేసాయి అన్నమాట. సో ఆర్టికల్ 388 ఉండేదాన్ని 388A తీసుకురావడం జరిగింది. ఫస్ట్లో ఏముండింది, సింగిల్ పర్సన్ ఉండే స్పెషల్ ఆఫీసర్ ఉండే ఆర్టికల్ 388 కింద. దాన్ని 65th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1990 ప్రకారంగా ఒక యునైటెడ్ బాడీ చేశారు. ఏం బాడీ అది? నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్. దాని తర్వాత 89th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చారు. ఎప్పుడు 2003లో తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఇప్పుడు నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ఉండే క్లబ్ ఉండే దాన్ని డివైడ్ చేసేసి ఓకే 338A ఇన్సర్ట్ చేశారు. సో 338A ఆర్టికల్ వాజ్ ఇన్సర్టెడ్ బై విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్? 89th అమెండ్మెంట్ యాక్ట్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. గ్రూప్ 2లో 100% దిగే బిట్టు. ఎందుకంటే మన ఆంధ్ర గవర్నమెంట్ మీరు చూసినా సరే ఎస్సీ ఎస్టీల మీద ఎక్కువ ఫోకస్ పెడుతుంది కాబట్టి ఓకే, గవర్నమెంట్ ఎక్కడ ఎక్కువ ఫోకస్ పెడితే మనకి ఎగ్జామ్లో కూడా అక్కడి నుంచి క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకే, చాలా ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనండి, ఇప్పుడు చెప్పాలి. ఆర్టికల్ 388 దేని గురించి మాట్లాడుతుంది? 338 చెప్పాలి. ఫస్ట్ స్పెషల్ ఆఫీసర్ ఉండే ఈ స్పెషల్ ఆఫీసర్ కాస్త ఏ ఇయర్లో నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్గా కన్వర్ట్ అయ్యారు? ఏ ఇయర్లో? 1990. ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్? 65th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. 65th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. నెక్స్ట్ ఈ యునైటెడ్గా ఉండేది కాస్త నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్. ఓకే, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్గా ఎప్పుడు కన్వర్ట్ అయ్యారు? నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్గా 2003. ఏ ఇయర్? ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్? 89th కాన్స్టిట్యూషన్. సో ఎగ్జామ్లో ఈ అమెండ్మెంట్ అడుగుతాడు, ఈ ఇయర్ అడుగుతాడు, ఈ అమెండ్మెంట్ అడుగుతాడు, ఈ ఇయర్ అడుగుతాడు, ఏ ఆర్టికల్ అడుగుతాడు, లేకపోతే ఇదంతా క్రోనాలజీ ఇచ్చేసి విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ రాంగ్ ఆర్ రైట్ అంటాడు. సో ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతాడో కూడా చెప్పేస్తున్నాం మీకు. సో దేర్ బై యువర్ ప్రిపరేషన్ హ్యాస్ టు బికమ్ వెరీ ఈజీ. ఓకే, యువర్ ప్రిపరేషన్ హ్యాస్ టు బికమ్ వెరీ ఈజీ. అవును, మల్టీ మెంబర్ బాడీ ఏమైంది? నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ క్లబ్ టుగెదర్. అవును, దాని తర్వాత సపరేట్ మల్టీ మెంబర్ బాడీ బికమ్ సపరేటెడ్. ఎస్సీస్కి ఒక మల్టీ మెంబర్ బాడీ, ఎస్టీస్కి ఒక మల్టీ మెంబర్ బాడీ తయారైందన్నమాట. ఇట్లా ఎండ్ ఆఫ్ ది డే మీకు ఒక షార్ట్ నోట్స్ తయారు చేసుకోవాలి. ఆ నోట్స్నే గుర్తుంచుకోవాలి, మొత్తం అంతా చాటభారతం అంతా చదవకూడదు. అర్థమైందా అండి? ఈ ఫెయిల్యూర్స్ చేసే ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే నోట్స్ అంతా ఇంపార్టెంట్ ఏమో అనుకోని మొత్తం గుర్తుంచుకోవడానికి ట్రై చేస్తారు. అంతా ఎగ్జామ్లో అడుగుతారా? అడగరు. మరి ఏమడుగుతారు? కేవలం ఇలా షార్ట్ నోట్స్ అడుగుతారు. సో నువ్వు ఎండ్ ఆఫ్ ది డే క్లాస్ అయిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళే ముందు ఇదే చదవాలి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇదే చదవాలి, పొద్దున్న లేచినప్పుడు ఇదే చదవాలి. ఏది గుర్తుంచుకోవాలి? ఇదే గుర్తుంచుకోవాలి. సో నువ్వు పాలిటీ చదివినా, ఎకానమీ చదివినా, జాగ్రఫీ చదివినా ఇదే చదవాలి, ఇదే గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది? ఇట్ కన్సిస్ట్ ఆఫ్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, 3 అదర్ మెంబర్స్. మనం ఏం మాట్లాడుకున్నాం? 5 ఉంటారని మాట్లాడుకున్నాం. ఒక చైర్మన్, ఒక వైస్ చైర్మన్, 3 అదర్ మెంబర్స్ ఉంటారు. దే ఆర్ బి అపాయింటెడ్ బై ది వాట్? ప్రెసిడెంట్, బై ది వారెంట్ అండ్ అండర్ హ్యాండ్ అండ్ సీల్. ఓకే, బై వారెంట్ అంటే రాష్ట్రపతి నుంచి ఆయన సంతకం, ఆయన ముద్రతో అయ్యా బాబు పలానా శ్వేత, పలానా అజయ్, పలానా నరసింహ, ఓకే పలానా గణేష్,
ఫలానా శ్రీనాథ్, ఇలా 5 మెంబర్స్ ఉంటారయ్యా అని చెప్పేసి రాష్ట్రపతి వాళ్ళకి హ్యాండ్ అండ్ సీల్ ద్వారా పంపిస్తారనమాట. సో ఎస్సీ ఎస్టీ కమిషన్లో ఎంతమంది మెంబర్స్ ఉంటారు? 5 మెంబర్లు, చైర్మన్, వైస్ చైర్మన్, 3 అదర్ మెంబర్స్. ఓకే, 3 అదర్ మెంబర్స్ ఉంటారు. కెన్ ఐ మూవ్ ఫర్దర్? తొందర ఏం లేదు, మీరు రాసుకున్న తర్వాతే చెప్పండి. అంతవరకు మనం ఎక్కడ పరిగెత్తాల్సిన అవసరం లేదు, స్లోగానే నిదానంగా నేర్చుకుందాం. ఆర్టికల్ 330 ఏం చెప్తుంది? ఎవరికి? ఎస్, 332. ఓకే, గుడ్ గుడ్ గుడ్. 338 ఏం చెప్తుంది? 338 కేవలం ఎస్సీకే చెప్తుంది. 338 ఎస్టీస్. 65th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఏం తీసుకొచ్చింది? ఓకే. 89th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఏం చెప్తుంది? It's separated and it inserted what? Article 338A. ఓకే. 65th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఎప్పుడు జరిగింది? ఓకే. 89th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఎప్పుడు జరిగింది? 2003. ఓకే, గుర్తుంటుంది కదా. ఎగ్జామ్లో అడుగుతాడు, మీరేం కంగారు పడి మొత్తం ఇప్పటిదాకా ఆయన అమెండ్మెంట్స్ అన్నీ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఇది స్మార్ట్ వర్క్ అంటాం దీన్ని మనం. నెక్స్ట్ పాలసీస్. ఇప్పుడు ఎస్సీల గురించి పాలసీస్ గురించి నేర్చుకుందాం. ఇప్పుడు మనం ఏమేమి కంప్లీట్ చేసాం? పొలిటికల్ అండ్ లెజిస్లేటివ్ మెజర్స్ టేకెన్ ఫర్ ఎస్సీస్, ఎస్టీస్ అండ్ బీసీస్ చూసాం. సో మీ సిలబస్ కాపీలో మెన్షన్ చేసి ఉంటుంది. ఏంటి? పొలిటికల్ అండ్ లెజిస్లేటివ్ మెజర్స్ ఆఫ్ ఎస్సీస్, ఎస్టీస్ అండ్ బీసీ. ఎక్కడ ఉంది అది? చూడు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు చూసేస్తున్నాం. ఏంటి? కాన్స్టిట్యూషనల్ అండ్ లెజిస్లేటివ్ సేఫ్ గార్డ్స్. ఓకే, స్టాట్యూటరీ సేఫ్ గార్డ్స్ చూసేస్తున్నాం అనమాట. ఓకేనా? అలా క్లబ్ టుగెదర్ చదివేస్తున్నాం. నెక్స్ట్ వీళ్ళకున్న పాలసీస్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ పాలసీస్, మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ పాలసీస్ కూడా చూస్తాం. ఓకే, బాబు జగ్జీవన్ రామ్ ఛత్రావాస్ యోజన. అండ్ ఛత్రావాస్ అంటే ఏంటి? మనం ఏం నేర్చుకున్నాం నిన్న? ఛత్రావాస్ అంటే హాస్టల్ ఫెసిలిటీ. అంతే కదా, మనకు హాస్టల్ ఫెసిలిటీ ఇస్తేనే కదా మనము సంపూర్ణంగా డెవలప్ అవ్వగలుగుతున్నాం. హోలిస్టిక్ డెవలప్మెంట్, ఓవరాల్ డెవలప్మెంట్ విల్ టేక్స్ ప్లేస్ ఓన్లీ ఇన్ ది హాస్టల్స్ అన్నమాట. ఓకే, సో ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఈ యొక్క బాబు జగ్జీవన్ రామ్ ఛత్రావాస్ యోజన కింద ఎడ్యుకేషనల్ ఎంపవర్మెంట్ ఆఫ్ ది షెడ్యూల్ క్యాస్ట్. మన సిలో ఏంటి? సిలో ఈ ఏంటి? ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్. ఈ యొక్క ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్ని నేను తీసేస్తున్నట్టే కదా. ఓకే, చూడండి ఎంత ఈజీ అయిపోయిందో. యూసి అని చెప్తే ఆటోమేటిక్ ఏమైపోతారు? షెడ్యూల్ క్యాస్ట్ అయిపోతారు. ఓకే, ఏ అండర్ విచ్ ఆర్టికల్ అండ్ విచ్ క్లాస్ షెడ్యూల్ క్యాస్ట్ ఆర్ మెన్షన్? 341 క్లాస్ 1 చెప్పాలి, ఫట్ అని చెప్పాలి. ఓకేనా? సో ఆర్టికల్ 341 క్లాస్ 1 డిఫైన్స్ వాట్? షెడ్యూల్ క్యాస్ట్. హూ ఆర్ షెడ్యూల్ క్యాస్ట్? యూసీ. ఓకే, యూసీ ఆర్ ది షెడ్యూల్ క్యాస్ట్. సో వాట్ వీ నీడ్ టు ప్రొవైడ్ దమ్? ఎడ్యుకేషన్ వస్తే ఆటోమేటిక్గా ఎకానమీ డెవలప్ అవుతుంది, సొసైటీ కూడా డెవలప్ అవుతుంది. సో వాట్ వీఆర్ ఫోకస్డ్ ఆన్? ఎస్, ఎడ్యుకేషనల్ ఎంపవర్మెంట్ గురించి చూస్తున్నాం అనమాట. ఓకే, సో ద సెంట్రల్ అసిస్టెన్స్ ఇస్ ప్రొవైడ్ టు ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఏజెన్సీస్. ఎలా? స్టేట్ గవర్నమెంట్, యూనియన్ టెరిటరీ అడ్మినిస్ట్రేషన్, సెంట్రల్ అండ్ స్టేట్ యూనివర్సిటీస్, non-governmental organization, deemed universities in the private sector for the construction of the fresh hostels and expansion of existing hostel facility for the scheduled caste. మీరు బీటెక్లు చేస్తుంటే మీ కాలేజెస్లో కాలేజ్ అటాచ్గా ఉన్నటువంటి హాస్టల్లో కంపల్సరీ ఎస్సీలకి, ఎస్టీలకి హాస్టల్ ఫెసిలిటీ ఇవ్వాలి. ఇవ్వకపోతే ఆ కాలేజ్ పర్మిషన్ రాదు. అర్థమవుతుందా? అందుకోసం చూడండి, మనకి ఈ మధ్య కాలేజీలో అడ్మిషన్ దొరకలేదు అనుకోండి, వాళ్ళు ఏమంటారంటే మేము ఎస్సీలకి, ఎస్టీలకి ఫ్రీగా హాస్టల్ ఇస్తాం. వాడేం ఫ్రీగా ఇవ్వట్లే, వాడి పర్మిషన్లో భాగం అన్నమాట. అలా ఇవ్వకపోతే వాడికి పర్మిషన్ రాదు. అర్థమవుతుందా? సో ఎక్కడ ఏ యూనివర్సిటీ అయినా సరే, ప్రైవేట్ కానీ, గవర్నమెంట్ కానీ, డీమ్డ్ యూనివర్సిటీస్ కానీ ఎక్కడున్నా సరే మన ఎస్సీలకి, ఎస్టీలకి కంపల్సరీ హాస్టల్ ఫెసిలిటీ ఇవ్వాలి. ఇవ్వకపోతే వాడి పర్మిషను క్యాన్సిల్ అవుతుంది.
మరి మా దగ్గర లేదు సార్, మా కాలేజీ నడుస్తుందంటే వాడికి తెలియదు. ఎవరికి? అక్కడున్న ఎస్సీ ఎస్టీలకి తెలియదు. రేపు పొద్దున్న నువ్వు ఒక సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ అవుతావు. ఏమని? ఎస్సీ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ అవ్వచ్చు, ఎస్టీ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ అవ్వచ్చు. నువ్వు రేపు పొద్దున్న సర్వీస్ వచ్చిన తర్వాత నువ్వు వెళ్ళి ఇన్స్పెక్ట్ చేయాలి. అప్పుడు ఆ కాలేజీ మెయింటైన్ చేసేది ఎవడు? ఎమ్మెల్యేను ఎంపీనో. కాబట్టి నీకే ట్రాన్స్ఫరో పనిష్మెంట్ ఆర్డర్ ఇస్తాడని చెప్పేసి నువ్వు చేయవన్నమాట. సో అదన్నమాట. సో ఇదంతా ఇదన్నమాట. సరే, ఎండ్ ఆఫ్ ది డే మనం చదువుకోవాలి. ఏముందో అయితే తెలియాలి కదా నీకు. నేను చెప్పట్లేదు, ఇది బాబు జగజీవన్ రామ్ ఛత్రావాస్ యోజన చెప్తుంది. ఓకే, నెక్స్ట్ నోడల్ మినిస్ట్రీ ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. చాలా ఇంపార్టెంట్. ఏమని అంటాడు? ద బాబు జగజీవన్ రామ్ ఛత్రావాస్ యోజన ఈజ్ మానిటర్డ్ బై హూమ్ ఆర్ ద హూ ఇస్ ద నోడల్ ఏజెన్సీ ఫర్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ బాబు జగజీవన్ రామ్ ఛత్రావాస్ యోజన అంటాడు. అప్పుడు ఎవరు అన్నారు మీరు? మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. ఇలాంటి క్వశ్చన్ ఎవ్రీ ఇయర్ యూపీఎస్సీలో ఒకటి ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఒక ఉంటుంది అనమాట. నెక్స్ట్ నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కీమ్ అనమాట. ఓకే, నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కీమ్ ఆబ్జెక్టివ్ ఏంటి? ఫినాన్షియల్ సపోర్ట్ ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీ స్టూడెంట్ పర్సూయింగ్ మాస్టర్స్ లెవెల్ కోర్స్ అండ్ పిహెచ్డి అట్ ద పోస్ట్ డాక్టరల్ కోర్సెస్ అబ్రాడ్ అనమాట. నోడల్ మినిస్ట్రీ ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. ఇప్పుడు నేను చదువుకోవాలి రా అబ్బాయి, నేను పెద్ద చదువులు చదువుకోవాలి. ఈవెన్ అంబేద్కర్కి కూడా వేరే కంట్రీ వెళ్ళాలంటే అక్కడ ఉన్నటువంటి కింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన స్కాలర్షిప్ ఇచ్చాడు. మరి ఇప్పుడు కింగ్స్ లేరు కదా, ఎవరున్నారు? మినిస్టర్సే ఉన్నారు, గవర్నమెంటే ఉంది, డెమోక్రసీ ఉంది. కాబట్టి ఈ యొక్క ఎస్సీ ఎస్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫారెన్ కంట్రీ వెళ్ళి ఎంఎస్ కానీ పిహెచ్డి కానీ, పిహెచ్డి తర్వాత కూడా ఒక చేస్తూ ఉంటాం, దాన్ని పోస్ట్ డాక్టరేట్ అంటాం, పోస్ట్ డాక్టరల్ డిగ్రీ అంటాం. సో ఈ పోస్ట్ డాక్టరల్ డిగ్రీ చేయాలన్నా సరే వాళ్ళకి ఏంటి? ఫినాన్షియల్ సపోర్ట్ దొరుకుతుంది అన్నమాట. ఓకే, అప్ టు 20 lakhs ఇస్తారు. నోడల్ మినిస్ట్రీ ఎవరు సార్ అంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. నెక్స్ట్ స్కీమ్ ఏంటి సార్ అంటే స్కీమ్ ఫర్ అప్గ్రేడేషన్ ఆఫ్ మెరిట్ ఆఫ్ ది ఎస్సీ స్టూడెంట్. ఆబ్జెక్టివ్ ఏంటి? అప్గ్రేడ్ ద మెరిట్ ఆఫ్ ఎస్సీ స్టూడెంట్ బై ప్రొవైడింగ్ దెమ్ ది రెమీడియల్ ఆర్ ద స్పెషల్ కోచింగ్ క్లాసెస్ ఫర్ 9th and 12th classes అన్నమాట. ఇప్పుడు నేను ఒక ఎస్సీ మనకి ఒక గురుకులం స్కూల్ ఉందండి. ఆ గురుకులం స్కూల్లో చాలా బాగా చదువుతున్నారు, బట్ వాళ్ళకి ఐఐటి రావాలి. ఉన్న కోర్స్తో ఐఐటి వస్తుందా? రాదు. ఏం కావాలి? రెమీడియల్ కోర్స్ అంటాం దాన్ని. అంటే ఏంటి? స్పెషల్ కోచింగ్ అంటాం. ఆ స్పెషల్ కోచింగ్ మనము ఎక్స్పర్ట్స్ ద్వారా ఇప్పించగలిగితే ఏమవుతుందండి? ఏమవుతుంది? వాళ్ళకి ఐఐటీల్లో లేదు అనుకుంటే డిగ్రీల లోపల అంటే మనకి మన ఏమంటారు మెడిసిన్స్ లోపల సీట్ వస్తుంది అనమాట. సో ఇన్కమ్ సీలింగ్ ఎంత? 3 లక్షల రూపాయలు, 3 lakhs rupees per annum. ఓకే, సో ఎవరికైతే 3 లక్షల రూపాయలు యానం ఉంటుందో పర్ యానం మన తల్లిదండ్రులు కావచ్చు. ఓకే, అది తక్కువ ఉన్న వాళ్ళకి ఇది ఇస్తాం. నోడల్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఎస్సీల పాలసీ ఇంప్లిమెంటేషన్ ఎవరు చూసుకుంటున్నారు? మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ చూసుకుంటుంది అనమాట. నేషనల్ కమిషన్ ఫర్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ రాసుకోండి. ఏం రాసుకోవాలి? నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కీమ్ అది రాసుకోవాలి. ఓకే, ఇది ఆబ్జెక్టివ్స్ రాసుకోండి. నేషనల్ కమిషన్ ఫర్ అప్గ్రేడేషన్ ఆఫ్ మెరిట్ ఆఫ్ ఎస్సీ స్టూడెంట్స్ రాసుకోవాలి, దాని ఆబ్జెక్టివ్ రాసుకోండి. ఈ రెండిటికి నోడల్ ఏజెన్సీ ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అన్నమాట. అంతే. నెక్స్ట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఫర్ రీహాబిలిటేషన్ ఆఫ్ మాన్యువల్ స్కావెంజర్స్. ఇప్పుడు చూడండి, మనం మాన్యువల్ స్కావెంజర్స్ ఎవరైతే ఉన్నారో అంటే సెప్టిక్ ట్యాంక్లో దిగి పనిచేసే వాళ్ళకి డిసీజెస్ వస్తాయండి. ఎందుకు? బ్యాడ్ స్మెల్ వస్తుంది కాబట్టి ఆ స్మెల్ తట్టుకోలేక వాళ్ళు ఆల్కహాల్ కన్జ్యూమ్ తీసుకుంటారు. సో ఇది హ్యూమన్ ఎక్స్క్రీటర్లో అంటే హ్యూమన్లో ఉండే ప్రతి ఒక్క టాక్సిన్స్ అన్ని బయటికి వేస్తాయి కాబట్టి వాళ్ళు డైరెక్ట్ కాంటాక్ట్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి డిసీజెస్ వచ్చే పాసిబిలిటీ ఉంది. మరి ఇది మీరు చేయొద్దు అంటే ఆయనకు లైవ్లీహుడ్ అదే. మరి అది చేయొద్దు అన్నప్పుడు నువ్వు ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ చూపించాలి కదా. మరి ఆ ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ ఏంటి? అదే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఫర్ రీహాబిలిటేషన్ అండ్ మాన్యువల్ స్కావెంజింగ్. ఇది స్కీమ్ పేరు. సో ఆబ్జెక్టివ్ ఏంటి? టు రీహాబిలిటేట్ all the remaining manual scavengers and their dependent in alternative occupations. The main feature of the scheme includes the one-time cash assistance, training with the stipend or concessional loans with the subsidiary taking alternate employment. Okay, occupation. సో ఇప్పుడు నేను బట్టలు కుట్టగలుగుతానా, లేకపోతే ఒక చికెన్ షాప్ పెట్టుకోగలుగుతానా, లేకపోతే ఒక ట్రాక్టర్ నడపగలుగుతానా, నాకు ఆ రంగంలో నాకు నువ్వు ట్రైనింగ్ ఇస్తావు. ఇలా ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా వాట్ హ్యాపెన్స్ టు మీ? ఐ విల్ గెట్ అ
See, rather than giving fishes to the fisherman, give fishing nets to the fisherman, okay, fishing net to the fisherman, and give them the skill. Then you no need to give the fishes to the fisherman. Okay, if you keep on giving the fishes to the fisherman, he will become a lazy. Thereby country will not grow. The same way, this self-employment scheme for rehabilitation and manual scavenging is the imparting the skills in these people. Thereby the subsidies will be provided, economical assistance will be provided, thereby they will take up other occupation. Whenever they are taking other occupations, what happens, you know, okay, there won't be the people working in the manual scavenging. Then you will ask, sir, who will do the manual scavenging? Robotics has to be done, or some advanced technology you need to bring. Create a bacteria where this bacteria digest the toxins, create it as a manure. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బందోబస్తు మూవీ చూసారా? మన బందోబస్తు మూవీ ఎవరిది అంటే ఎవరిది? సూర్యాది. లోకస్ట్ మిడతలు వస్తాయి, అప్పుడు మొక్కజొన్న కంకి తింటుంది అమ్మాయి. సో వాష్రూమ్కి వెళ్ళొస్తే 5 రూపాయలు ఇస్తారు. ఎందుకు? యు ఆర్ గివింగ్ అ రా మెటీరియల్, యు ఆర్ గివింగ్ అ మాన్యూర్. ఆ వేస్ట్ని ఏం చేస్తారు? వాష్రూమ్కి వెళ్తే ఇట్ విల్ కన్వర్ట్ యాజ్ అ మాన్యూర్. ఆ మాన్యూర్ని ఏం చేస్తారు? మనం మొక్కలకు వాడతారు. వాడినప్పుడు దిగుబడి పెరుగుతుంది. దేర్ బై ఇన్పుట్ కాస్ట్ విల్ బి రెడ్యూస్డ్. సో ఆ విధంగా కూడా తయారు చేసుకోవచ్చు. వై యూ అన్నెసరీ థింక్ అబౌట్ దట్ ఈస్ అ వేస్ట్ ఓన్లీ? నీకు వేస్టే కావచ్చు, ఇంకొకరికి అది రా మెటీరియల్ అయింది కదా, అంతేనా? ఇప్పుడు కౌకి కౌ డంగ్ అనేది వేస్ట్, బట్ నీకు ఇల్లు అల్లుక్కోవడానికి దానికి దీని పనికి వస్తుంది కదా, మాన్యూర్ల పనికి వస్తుంది కదా, బయోఫ్యూయల్ల పనికి వస్తుంది కదా. సో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఫర్ రిహాబిలిటేషన్ ఆఫ్ మాన్యువల్ scavengers. Okay, self employment scheme for rehabilitation of manual scavengers. Next, శ్రేష్ట స్కీమ్ అన్నమాట. ఓకే, శ్రేష్ట ఇదేంటి? అబౌట్ ఇట్స్ బేసిక్ మోటివ్ టు అప్లిఫ్ట్ ది సోషియో ఎకనామిక్ స్టేటస్ ఆఫ్ ది షెడ్యూల్ క్యాస్ట్. అంతే కదా, మన సిలో ఆల్రెడీ ఎడ్యుకేషన్ అయిపోయింది, ఇప్పుడు ఏంటి? సోషియో ఎకనామిక్లే కదా. ఓకే, సోషియో ఎకనామిక్ స్టేటస్ ఆఫ్ ది షెడ్యూల్ క్యాస్ట్ పీపుల్ బై ప్రొవైడింగ్ ది హై క్వాలిటీ ఎడ్యుకేషన్. అంతే కదా, నీకు సోషల్లీ ఎకనామికల్లీ అప్లిఫ్ట్ అవ్వాలంటే ఏమవ్వాలి? బిఆర్ అంబేద్కర్ ఏమంటారు? ప్రొవైడ్ దెమ్ ద ప్రాపర్ ఎడ్యుకేషన్. ఓకే, సో క్వాలిటీ ఎడ్యుకేషన్ దేర్ టు దేర్ చిల్డ్రన్ ఇన్ ద బెస్ట్ ప్రైవేట్ రెసిడెన్షియల్ స్కూల్ ఇన్ ద కంట్రీ. ఓకే, అండ్ administration, sir, admission will be provided in a class 9th and class 11th of the CBSE affiliated private schools. అందుకోసం చూడండి, హైదరాబాద్ సెంట్రల్ పబ్లిక్ స్కూల్ ఉంది చూడండి, హైదరాబాద్ స్కూల్, అక్కడ 9th క్లాస్లో 11th క్లాస్లో 6th క్లాస్లో అడ్మిషన్స్ జరుగుతాయి అన్నమాట. సో ఎస్సీలకి ఎస్టీలకి ఎంతో పర్సంటేజ్ రిజర్వేషన్ ఇవ్వాలి. సో ఎవరైతే పూర్ ఉన్నారో వారికి లాటరీ సిస్టమ్ తీస్తారు అనమాట. మన పేర్లను లాటరీలో తీసి డబ్బా కొడతారు, దాంట్లో చీటీలు తీస్తారు. ఇలా తీసినప్పుడు ఎవరికి వస్తే వాళ్ళకి రెసిడెన్షియల్ ఫ్రీ సిబిఎస్ఈ అండ్ ఐసిఎస్సి వాళ్ళకి స్కూల్స్ ఇస్తారనమాట. ఓకే, దానివల్లకి ఏమవుతుంది? క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరుకుతుంది. అంటే డబ్బులు ఉన్న వాళ్ళ పిల్లలే చదువుకోవాలి ఇంటర్నేషనల్ స్కూల్స్లో. మరి నువ్వు గవర్నమెంట్ ఫెసిలిటీ, గవర్నమెంట్ ఈజ్ గివింగ్ యూ ఎలక్ట్రిసిటీ, గవర్నమెంట్ ఈజ్ గివింగ్ యూ వాటర్, గవర్నమెంట్ ఈజ్ గివింగ్ యూ సెక్యూరిటీ. మరి ఇన్ రిటర్న్ వాట్ యు ఆర్ గివింగ్ టు దెమ్? స్కూల్. నువ్వు అనుకోవచ్చు నాకు ఈ దేశం ఏమి ఇచ్చిందని. నువ్వు కూర్చొని ఏమి ఇచ్చింది అని అడగగలిగే స్తోమతనిచ్చింది నీకు. ఎవడో పాకిస్తాన్ వాడో లేకపోతే పక్కనున్న చైనా వాడు వచ్చి నీకు ఎలాంటి సెక్యూరిటీ లేదనుకో, వాడు వచ్చి నీ మీద కబ్జా పెట్టిండు అనుకో, నువ్వేం చేస్తావు? అడగలుగుతావు నాకు దేశం ఏమి ఇచ్చిందని? అడగలేవు. ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు హమాస్ మీద ఇరువురు కొట్టుకుంటున్నారు అంటే అక్కడ సెక్యూరిటీ ఉందా? లేదు. అంటే నీకు దేశం ఏమిచ్చింది? సెక్యూరిటీ ఇచ్చింది. మరి నా దేశం నాకేమిచ్చింది? రిజర్వేషన్ అంతా వీళ్ళకే ఇచ్చింది అని ఈ నాలెడ్జ్ లేని పీపుల్ దే కీప్ ఆన్ డిస్కసింగ్ అన్నమాట. ఓకే, వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పు? అమాయకులు. ఓకే, వాళ్ళని చూసి యూ షుడ్ బి లుక్ ఎట్ దెమ్ అండ్ బి పిటీ అబౌట్ దెమ్, దట్స్ ఇట్. ఓకే, అంతే తప్ప నిజమే కదా నాకు దేశం ఏమిచ్చింది దౌడు మీద సంపాలి అలా చెప్పినవాడిని. ఓకే, ఏమిస్తుంది దేశం? ఏమిస్తుంది? నీకు ఉండడానికి ఇల్లు ఇచ్చింది, తినడానికి తిండి ఇచ్చింది. మా నాన్న కట్టింది అంటే మీ నాన్నకి ఎక్కడి నుంచి? ఏలియన్ నుంచి, మార్స్ నుంచి వెళ్ళి తీసుకురాలే. ఇక్కడ ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ని, రా మెటీరియల్ని ఏం చేశాడు? ఫినిష్ ప్రొడక్ట్గా చేశాడు. రా మెటీరియల్ ఎవరిది? దేశాంది. ఇప్పుడు మనం ఉన్నాం, మన పెద్ద ఇల్లు కట్టుకున్నాం, నీకు వారసులు ఎవ్వరు లేరు అనుకో, నువ్వు చచ్చిపోయావు, ఆ ఇల్లు ఎవరిది? గవర్నమెంట్ది. ఓకే, సో నీకు వారసుడు ఎవడు? గవర్నమెంట్. పిల్లలు లేకపోతే నీ ఆస్తి అంతా ఎవరికి వెళ్తుంది? గవర్నమెంట్. అదనమాట.
ఎవరు లేరు, నీకు చుట్టాలు ఎవరు లేరు. అంటే ప్రైమరీ ట్రీ చూస్తారు, నీకు అమ్మ తరపున నాన్న తరపున ఎవ్వరూ లేరు. అప్పుడు నీ ఆస్తి ఎవరిది? గవర్నమెంట్. ఓకేనా? అట్లా. ఓకే, నెక్స్ట్ తెలంగాణ గవర్నమెంట్ స్కీమ్స్. ఇది అవసరం లేదు, మీరు మన ఆంధ్ర వాళ్ళం కదా. మళ్ళా వీటి గురించి మళ్ళీ వస్తుంది, అప్పుడు మనం ఆంధ్రాది రాసి. సో ఇప్పుడు మనం ఆల్ టుగెదర్ కొత్త చాప్టర్కి వెళ్తున్నాం, స్ట్రక్చర్ అది అయిపోయింది. ఓకేనా? క్యాస్ట్ గురించి కంప్లీట్ చదివేశాం. ఓకే, క్యాస్ట్లో ఎస్సీ ఎస్టీ బీసీల గురించి చదివేశాం. ఓకే, అవుతుంది, అది దానికి సపరేట్గా చెప్తాను నేను. ఓకే, పబ్లిక్ పాలసీస్లో సెంట్రల్ గవర్నమెంట్ పాలసీస్ అయినాయి, ఎస్సీలకి బీసీలకి సెంట్రల్ గవర్నమెంట్ పాలసీస్ అయినాయి, స్టేట్ గవర్నమెంట్ పాలసీస్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాం సార్ అంటే మతం, రిలీజియన్ గురించి చదువుతాం.